అంటే ముందొచ్చి విను వస్తలేదు. బ్రదర్, విను ఆ! బ్రదర్. ఆ! మేము మీ రిజర్వేషన్‌లకు వ్యతిరేకంగా ఎయలేదు. ఆ! జనరల్ రిజర్వేషన్‌లో ఇస్తా అంటే ఎసినాం. అది జనరల్ జనరల్ రిజర్వేషన్ ఆల్రెడీ రిజర్వేషన్ 50% 60, 30% రానే పడ్డాయి. ఆళ్ళు ఓపెన్ ఏది? కేటగిరీ. ఓపెన్ చూడు కేటగిరీ ఇప్పుడు నువ్వు ఇచ్చిన ఇయ్యొచ్చు, నేను చేయొచ్చు అబ్బా! ఆ! ఓపెన్ కేటగిరీ అంటే నువ్వు ఇయ్యొచ్చు, నేను చేయొచ్చు. మాకు ఇయ్యలేగా రిజర్వేషన్ చేయొచ్చు లేవు గాని కదా అన్న మాకు. తట్టుకుంటారా? ఎక్కడ చేస్తారు రేపు 1, ఎందుకు 2% తట్టుకోరు? కాకుండా ఎందుకు తట్టుకుంటారా? తట్టుకోరు? మరి ఎట్లా గెలిసి 56% ఎట్లా గెలిచిర్రు? ఎవడా? 56% లాస్ట్ టైం సర్పంచ్ ఎట్లా ఏడ గెలిచిర్రు? గెలిచిర్రు? ఒక బీసీ ముఖ్యమంత్రి అయిండే స్వతంత్రం వచ్చి తెలుగు రాష్ట్రాలలో. ముఖ్యమంత్రికి దీనికే సంబంధమే. ముఖ్యమంత్రి మరి ఎందు కావద్దని ఎవరన్నారు? ఆ? ముఖ్యమంత్రి కావద్దని ఎవరన్నారు? ఆర్థికంగా లేకనే కాలేదు కదా! అరే అన్న నువ్వు ఒకటి కాలు పెడితే మెడకు, మెడకు పెడితే కాలుకు పెడితే అంటే తప్పు ఆర్థికంగా నేను తప్పు నేను కరెక్ట్ సరే మీరు అన్నదానికి మంచిదన్న, మాట్లాడుతున్నా. మంచిదన్న. అది ఆ! అది కోర్టు కేసులో నడుస్తుంది. కోర్టులో నడుస్తుంది కేసు. ఆ! అది మీరు ఉంటే దీని మీద మీ అభిప్రాయాన్ని విరమించుకోరు మీరు కొట్లాడుతా అంటారా? అది నేను బీసీలకు వ్యతిరేకం కొట్లాడింది అంటారా మీరు? అన్న. ఇప్పుడు నేను కాదు. వెంకటేశం అని ఒక బీసీ వ్యక్తి కోర్టుకు పోయిండు. అది తెలుసుకోండి ముందు ఆయన ఎవరో. ఎవరు? వెంకటేశం అనే వ్యక్తి కోర్టుకు పోయిండు. కోర్టులో కేసు వేసిండు దీని మీదనే. ఎప్పుడు మొన్న వేసిండా? మొన్న వేసిండు. మా దాంట్లో ఇంప్లూడ్ అయిండు ఆయన. ఆ! అంటే మీ పిటిషనా సెపరేటా? అంటే సపరేట్ డబ్బులు పిటిషన్. ఆ! ఇప్పుడు సపరేట్ పిటిషన్ వేసిండు. ఆ! ఇవన్నీ కూడా మళ్ళీ అన్ని ఒక దగ్గర అవుతాయి. ఆ! ఒక్క కేటగిరీకి సంబంధించినవి కాబట్టి మా దాంట్లో ఇంక్లూడ్ అవుతాడు. ఇప్పుడు దీనివల్ల మీకైతే నష్టం ఎక్కడ జరుగుతుంది అంటున్నా. నష్టం ఓపెన్ కేటగిరీ ఓపెన్ తగ్గుతుంది. కేటగిరీలో కూడా ఇప్పుడు మీరు అన్నట్టు ఓపెన్ కేటగిరీలో 1-2% మీకు ఓటేస్తారు. ఎక్కడనో బలమైన ఒకరో ఇద్దరు బీసీలు ఉన్నా కానీ మీకు ఓటేస్తారు. ఓపెన్ కేటగిరీలో కూడా ఎక్కడైనా కానీ 56% అని మీ బీసీ నాయకుడు తీర్మానం మల్లన్న చెప్తాడు. మీరేమో మళ్ళా ఇట్లా చెప్తారు. మల్లన్న ఎవరు గవర్నమెంట్ దోషులు ఇచ్చింది వాళ్ళు చెప్తారా? మల్లన్న ఇప్పుడు మల్లన్న మరి చెప్తాం. అడుగు మల్లన్న అడుగు, అన్నకి లేపినవంట టీవీలలో, టీవీ పెట్టి 56% అని చెప్పిన నిజమేనా అబద్ధమా అని అడుగు లెక్క. మల్లన్న ఆయన ఏంది ఆయన పెద్ద మనిషి, ఆయన పార్టీకి అధ్యక్షుడు అని నమ్ముతుమి. ఆయన ఒక సొంత పాటు పెట్టుకోండి మల్లన్నతో మనకే సంబంధం. ఆయన ఎందుకు టీవీలో సంబంధమే? ముందు ఇప్పుడు మీ అన్న బీసీ 4 కదా, ఛానళ్ళు ఉన్నాయి. ఆయనకు ఛానల్ ఉంది. మీ 4 బీసీ ఛానళ్ళు కదా. ఉన్నాయి. ఆయన అది పార్టీ బీసీ రాజాధికార పార్టీ అధ్యక్షుడనా? బీసీ కాదన్న మరి తెలుసుకో. టీఆర్పీ అన్న ఆయన పార్టీ. అదే మీరు ఆయన అన్ని బీసీ తెలియకుండా బీసీ మాట్లాడితే ఎట్లా అన్న? ఆయన బీసీలు బీసీ రాజ్యాధికారం కాదు రావాలని. టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టుకున్నాడు. ఓకే, ఓకే. సారీ అన్న, నేను కొద్దిగా వాదించలేను. ఆ. ఓకే, మీరు అన్న విరమించుకోరు.